నిన్నటి అన్ని టీవీలో కూడా వచ్చింది. 9 ఏళ్ల వాసంత అనే బాలిక మీద 14 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ళ ముగ్గురు బాలులు కలిసి అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ రకంగా చంపి ఇప్పటికీ ఆమె శవం కూడా కనిపించుకుంటూ చేసిన పాపం ఈరోజు జరిగింది పొదియాల మండలంలోని గ్రామంలో. దాదాపు ఈరోజు ఈవైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంఘాలు మహిళల మీద దాడులు అరికట్టాలి, డ్రగ్స్ అరికట్టాలి, మద్యాన్ని అరికట్టాలని చెప్పి పోరాడుతూ ఉంటే మరోవైపు ప్రభుత్వాలు ఈరోజు మద్యాన్ని డ్రగ్స్ను విచ్చలవిడిగా పిల్లలకు అలవాటు చేసి చివరికి చిన్న పిల్లల మీద కూడా ఈరోజు అఘాయిత్యాలు, అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం కళ్ళు తెరవాలి, అధికారులు కళ్ళు తెరవాలి, మహిళల మీద దాడులు అరికట్టడానికి ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా శవాన్ని కూడా బయటకు తీసుకునే పరిస్థితులు అంటే ఈరోజు ప్రభుత్వం యొక్క వైఫల్యం, పాలకుల యొక్క నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. కాబట్టి మహిళల మీద దాడులు చేస్తే, బాలికల మీద దాడులు చేస్తే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఆ రకంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం సహకరించి